కంక్లూడ్ చేస్తూ ఏంది ఈవీఎంల గోల అయిపోయింది, ఏడాది 13 నెలలు 14 నెలలు అయిపోయింది, ఇంకా మళ్ళీ ఈవీఎంలకు సంబంధించి సరే రేపో మాపో బీహార్కి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ తర్వాత తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, ఇవన్నీ ఏంటి గందరగోళం? సార్ ఒకటి సింపుల్, నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు వివిప్యాట్లు అయితే 45 రోజుల వరకు స్టోర్ చేయాలి. తర్వాత సీసీ కెమెరాలు లేకపోతే మిగిలిన డేటా ఏదైనా ఉంది అంటే అది 1 year పాటు స్టోర్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళకున్న నిబంధన. ఆ నిబంధనను కూడా ఏది CCTV ఫుటేజీలు వాటికి సంబంధించి ఆ నిబంధనను కూడా 1 year అనేది 45 రోజులకి ఈ మధ్యనే వాళ్ళు నిబంధన కూడా మార్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు 1 year గడిచిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు వాళ్ళకి ఇబ్బంది జరిగిందని పూర్తి సాక్ష్యాలతో వాళ్ళ దగ్గర రికార్డులు సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు సంవత్సరం గడిచిపోయిన తర్వాత మీరు రండి మీ గురించి చర్చిద్దామంటే అక్కడ ఏమీ లేదు వాళ్ళ చేతుల్లో. ఊరికే మాటలకి మనకి కానీ ఒంగోలులో మనం ఇక్కడ నుంచి ఒక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది జరిగింది అన్నప్పుడు వాళ్ళకి మాక్ పోల్ చేసి చూపించారు చూడండి. వాళ్ళేమో వివిప్యాట్లు లెక్కించండి పలానా బూతుల్లో అని అడిగితే వీళ్ళు మాక్ పోల్ నిర్వహించి చూపించారు. సో అటువంటి ఒక ప్రహసనం, మేమేదో నిజాయితీగా ఉన్నాం అని చూపించుకునే దానికోసంగా చేస్తున్న ఒక ప్రహసనమే తప్ప ఈ రోజు వాళ్ళ దగ్గర దాదాపుగా డేటా ఏమీ ఉండదు. వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఏమి లేదు అని ఒక మౌఖికంగా ఒక మాట చెప్పడానికి పనికొస్తుంది తప్ప అదర్ దాన్ దట్ దీనివల్ల వనగూరేది ఏమీ లేదు. ఇవాళ సీరియస్ గా నడుస్తా ఉన్నది బీహార్ ఇష్యూ, సీరియస్ గా నడుస్తా ఉంది. అక్కడ సీనియర్ జర్నలిస్టులు కానీ చాలా మంది గ్రౌండ్ లో తిరిగి అక్కడ ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి మీరు సార్ చూడండి. చాలా బూతుల్లో బిఎల్ఓలు వాళ్లే సంతకాలు పెట్టేసి ఫాములు నింపుతా ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా అటువంటి ఒక వీడియోని ట్వీట్ చేయడం జరిగింది. అంటే గ్రౌండ్ లో వెళ్ళి సమాచారం సేకరించకుండా బిఎల్ఓనే పాత రికార్డింగ్ చేతిలో పెట్టుకొని ఆ ఫామ్స్ ఫిల్ చేసేసి వాళ్ళ సంతకాలు బిఎల్ఓనే పెట్టేస్తా నింపడం కానీ, లేకపోతే కొంతమందిని వాళ్ళ పేర్లను ఆధారంగా చేసుకొని వాళ్ళ ఓటు తీసేయడం కానీ, కొంతమంది దగ్గర ఫామ్స్ కే రాకుండా వాళ్ళ ఫోన్లకు మాత్రం మెసేజ్ వస్తుంది, మీకు మీ ఫామ్ నిండింది, మీ ఎపిక్ నెంబర్ ఆధారంగా మీరు ఫామ్ నింపారు అని మెసేజ్ వస్తా ఉంటే అటువంటి వాళ్ళందరూ వాళ్ళ రోడ్ల పైనకి వచ్చి గోల్ చేసి చాలా గందరగోళంగా ఉంది. ఓట్లు ఉంచుతారా తీసేస్తారా అనే ఒక అయోమయ స్థితిలో బీహార్ ఉన్న తరుణంలో చాలా సీరియస్ కన్సర్న్. మహారాష్ట్రలో ఓట్లు చేర్చారు, ఇక్కడ ఓట్లు తీస్తా ఉన్నారు. ఏది ఏమైనా అధికారమే లక్ష్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సహకరిస్తా ఉంది అనేది మనకి ఇక్కడ అంటే ఇవాళ సంవత్సరం తర్వాత పిలవటం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ఈవెన్ ఇదంతా వదిలిపెడితే అశోక్ లావాసా అని ఇంతకు ముందు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా చేశారు. ఆయనే చెప్తా ఉన్నారు ఇది భారతీయ జనతా పార్టీని మెప్పించడం కోసంగా 2021 లో అనుకుంటా ఆయన ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నియమించిన ఆయనే, పోనీ కాంగ్రెస్ వాళ్ళు కాదు, పాత వాళ్ళు కాదు. అటువంటి ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని తప్పుపడతా ఉన్నారు. సో ఇటువంటి తరుణంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా చంపాలి అనే దానికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహకారంతో భారతీయ జనతా పార్టీ 100% కృషి చేస్తా ఉంది. అశోక్ గారు చూద్దాం మరి దానికి సంబంధించి ఏమైనా పరిణామాలు మారుతాయా లేదంటే ఇదే కంటిన్యూ అవుతుందని కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.